నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పెళ్లి కాకుండా బిడ్డ పేరు ఎలా పెడతారు అని ప్రశ్నించారు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతం శెట్టి వెంకటేశ్వరరావు. వివరాల్లోకి వెళితే ఈ నెల 27వ తేదీన వైఎస్సార్సీపీ శ్రేణులు తలపెట్టిన ధర్నా గురించి గురువారం రంపచోడవరంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంకా విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే పెంపుదలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడమంటే పెళ్లి కాకుండానే బిడ్డ పేరు పెట్టినట్టు ఉందని వెగతాళి చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 57,118 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో విద్యుత్ రేట్లు 8 సార్లు పెంచడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో విద్యుత్ రేట్లు ఏమీ పెంచలేదు, పెంచిన దాఖలాలు కూడా లేవు. ఒకవేళ పెంచుతారు అన్న అపోహతో మీరు ఉన్నారేమో, కానీ పెంచే పరిస్థితి కనబడడం లేదు. పెళ్లి కాకుండానే అమ్మాయికి పుట్టే పిల్ల పేరు పెట్టినట్టు విద్యుత్ రేట్లు పెంచకుండానే పెంచిన అపోహతో మీరు విద్యుత్ సబ్సిడీల మీద ధర్నా చేయడం అనేది చాలా దురదృష్టం, చాలా విచారకరం. కానీ మీ ప్రభుత్వంలో ప్రజలపైన భారం 57,118 కోట్ల రూపాయల భారం వేసి ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేశారు. అదే కాకుండా ట్రూఆఫ్ ఛార్జెస్ అని ఎప్పుడో బొగ్గు కొనుగోలు చేస్తే ఆ బొగ్గు కొనుగోలు చేసిన డబ్బులు కూడా మీరు వసూలు చేయడం జరిగింది. ఈ విధంగా మీరు అన్యాయం చేసి విద్యుత్ రేట్లు పెంచి ప్రజల్ని మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు 2020లో రేట్లు పెంచారు, 21లో రేట్లు పెంచారు, 24లో రేట్లు పెంచారు, ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోయారు.